మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నారా లోకేష్కు కీలక పదవి ఇవ్వబోతున్నారా అనేది చాలా రోజులుగా టీడీపీలో జరుగుతున్న చర్చ. అది కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల్లో చాలాసార్లు ఈ చర్చ తెర మీదకి వచ్చింది. అటు సోషల్ మీడియా వేదికగా, ఇటు మెయిన్ స్ట్రీమ్ వేదికగా కూడా ఈరోజు అనేక రకాలుగా లోకేష్కి కొత్త పదవి బాధ్యతలకు సంబంధించిన చర్చ జరుగుతోంది. ఇంకోవైపు చూసినట్లయితే ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయబోతున్నారు అనేది లేటెస్ట్గా పార్టీలోంచి బయటకు వస్తున్న సమాచారం. రేపు ఆల్రెడీ మే నెలలోకి ఎంటర్ అయ్యి ఉన్నాం మనం. మేలో మహానాడు జరగబోతోంది 3 రోజుల పాటు. అది కూడా ముందుగా జగన్మోహన్ రెడ్డి కంచుకోటైన పులివెందుల్లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ లేటెస్ట్గా పులివెందుల నుంచి ఆ వేదికను కడపకు కూడా మార్చే ప్రయత్నం అయితే టీడీపీ వైపు నుంచి జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుక నిర్వహించబోతున్నారు. ఒకవైపు పార్టీ అధికారంలో ఉంది, మరోవైపు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు, లోకేష్ మంత్రిగా ఉన్నారు ఆయన క్యాబినెట్లో. ఇంకోవైపు చూసినట్లయితే లేటెస్ట్గా రాష్ట్రం మీద డెవలప్మెంట్ మీద కూడా చంద్రబాబు నాయుడు మరోసారి ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక అమరావతి మీద స్ట్రాంగ్ కన్విక్షన్తో ఆ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. అటు పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళకి సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు. లేటెస్ట్గా చూస్తే అమరావతి రీవ్యాంప్ పేరుతోని మోడీని పిలిచి మరీ చంద్రబాబు నాయుడు మరోసారి శంకుస్థాపన చేయించడం కానీ, కొన్ని కంపెనీలని ఏపీకి తెచ్చే ప్రయత్నం కానీ మనం చూస్తున్నాం. సో ఇదే జోష్ కూడా అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ రోజున రాబోయే మహానాడు వేదికగా ఏదైతే రాయలసీమలో, అది కూడా కడప వేదికగా జరగబోతున్న మహానాడులో లోకేష్కు అత్యంత కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారు అనేది ఆ పార్టీ వైపు నుంచి జరుగుతున్న చర్చ. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ లోకేష్ మంత్రి పదవిలో ఉన్నారు. ఆల్మోస్ట్ గతంలో మంత్రిగా పనిచేశారు. ఆయన మొన్నటి నుంచి కూడా మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా కూడా అండ్ ఐటీ మినిస్టర్గా కూడా. సో అలాంటి లోకేష్కి మళ్ళీ పార్టీలో పదవి నిజంగానే దక్కుతుందా, ఆ దిశగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తారా అంటే ఈరోజు ఇదే ఒక హాట్ టాపిక్ అనుకోవాలి ఆ పార్టీలో. ఎందుకంటే లోకేష్కి వీలైనంత త్వరగా కీలక బాధ్యతలు ఇవ్వాలి అనేది ఆయన అభిమానులు కోరుకుంటున్న ఒక చర్చ అనుకోవాలి చాలా రోజుల నుంచి. అయితే అట్ ద సేమ్ టైం చూసినట్టే కీలక బాధ్యతలు అంటే అదొక క్వశ్చన్ మార్క్. అంటే కీలక బాధ్యతలు అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. లోకేష్ అభిమానులంతా కూడా తమ అభిమానాన్ని ఎక్కడ కూడా ఆపుకోలేకపోతూ ఉన్నారు. ఆయన ఏదైతే రాష్ట్రంలో ఏదైనా సభలో, బహిరంగ సభలో అటెండ్ అయినా, లేకుంటే ఆయన ఎక్కడికన్నా వెళ్ళినా, ఏదైతే మంత్రి స్థాయిలో ఉండి ఏదన్నా జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేసిన ఇష్యూ పేరుతోని, అదేవిధంగా ఆయన అమెరికా వెళ్ళినా, అట్లాంటా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా లోకేష్ అభిమానులు ముందుగా ఆయన గురించి చెప్తున్న మాట ఏంటంటే లోకేషే సీఎం అని. ఇక అట్లాంటా ఆయన తాత విగ్రహాన్ని అన్వీల్ చేయడానికి వెళ్తే అక్కడ కూడా హెలికాప్టర్ నుంచి మరి లోకేష్ సీఎం అంటూ కూడా నినాదాలు బయటికి ఫ్లెక్సీలు కూడా వదలడం జరిగింది. అలా లోకేష్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన టీడీపీ భవిష్యత్ వారసుడిగా ఎలాగైతే ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారో, ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు పదవికి కూడా ఆయన వారసుడు అన్న విధంగా ఎక్స్పోజ్ అవుతూ వస్తున్నారు. ఇక ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు కూడా లోకేష్ని నిజంగానే అప్లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు కూడా దాన్నే నిజం చేస్తూ ఉన్నాయి. అయితే లోకేష్ ఫ్యాన్స్ వైపు నుంచి చూసినట్లయితే సీనియర్ నేతలకి మరీ అత్యుత్సాహంగా ఉంది సీఎం అనే వర్డ్ అనేది చాలామంది చెప్తున్న మాట అయినప్పటికీ ఈ ఇష్యూ మధ్యలో జనసేనకు టీడీపీకి మధ్య కూడా కొంత గ్యాప్ పెంచింది. అందుకే ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఈ వివాదం చాలా దూరం వెళ్తుందంటూ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ సరే, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఉన్నారు, ఇంకా ఉంటారు, ఆయన సమర్థత ఉన్నంతకాలం ఆయన సీఎంగా పనిచేస్తారు, ఆయన ఆరోగ్యం ఉన్నంతకాలం. సో అలా అందరూ అనుకుంటున్న చర్చ అయినప్పటికీ, బట్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు ఈ టైం అయితే ఒక గోల్డెన్ పీరియడ్ లోకేష్కి, ఇప్పుడే ఆయన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేయాలనేది ఒక చర్చ అయితే, ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వంలో ఇప్పుడు ఆయనకి ఇచ్చిన మంత్రి పదవి సరిపోతుంది, తాను ఆయన ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే అటు పార్టీలో కూడా ఆయనకు ఒక కీలక భాగస్వామిగా ఉండాలి, భాగస్వామిగా ఉండేందుకు ఆయనకు ఒక పదవి ఇవ్వాలి అనేది ఇంకోవైపు నడుస్తున్న చర్చ. అందుకే లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారనేది చాలా సీరియస్గా అటు పార్టీలో సీనియర్ నేతల మధ్య ఒక సీరియస్గా చర్చకైతే కారణమవుతూ వస్తుంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనం కొంచెం చూసుకోవాలి. అయితే ఇక్కడ ఈ పరిణామాల గురించి చెప్పుకునే ముందు గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మనం చూసినట్లయితే ఒక సామాన్య కార్యకర్తగా ముందు ఆయన పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది పర్టికులర్లీ రాష్ట్ర విభజన కంటే ముందుగా ఆయన మళ్ళీ అమెరికా నుంచి అక్కడ చదువు కానీ, అదేవిధంగా జాబ్స్ అన్ని పూర్తి చేసుకొని తన రాజకీయాల్లో ఫోకస్ పెట్టాలి అనే విధంగా రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయనకు పార్టీలో ప్రధాన కార్యదర్శి, అంతకంటే ముందుగా ఆయన సంక్షేమ నిధి చూశారు. టీడీపీ వైపు నుంచి కొత్త ట్రెండ్స్ అయితే క్రియేట్ చేయగలిగారు కార్యకర్తల సంక్షేమ నిధి పేరుతోని. అలా అక్కడి నుంచి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి అనేక పాలసీలు ఆయన మేక్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ప్రధాన కార్యదర్శి పదవి అయితే దక్కింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు కొన్ని రోజుల పాటు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2014లో
ఏర్పాటు చేసిన దాదాపు 7.5 తర్వాత లోకేష్కి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మంత్రిని చేయడం జరిగింది. ఆ రోజు కూడా ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఎప్పుడైతే తనను మంత్రిని చేశారో లోకేష్, అప్పుడు దాకా పార్టీ మీద చాలా సీరియస్గా ఆయన ఫోకస్ పెట్టారు. అసలు 14లో ఆ స్థాయిలో కార్యకర్తలు టీడీపీ వెంట నడవడానికి, పార్టీ దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడానికి సంక్షేమ నిధి పేరుతోనో కార్యకర్తల్ని దగ్గరికి తీసుకోవాలనే అంశంతోనో లోకేష్ తీసుకున్న అనేక కార్యక్రమాల కారణం అనేది ఆయన అభిమానులే కాదు, చంద్రబాబు నాయుడు కూడా చెప్పే మాట ఎన్నోసార్లు. అక్కడి నుంచి ఆయన మంత్రిని చేశారు. ఎప్పుడైతే మంత్రి అయ్యారో లోకేష్కి నిజంగానే బాధ్యతలు వచ్చి చేరాయి. సో ఆ బాధ్యతల క్రమంలో ఆయన పూర్తిగా తన పదవి మీద ఫోకస్ పెట్టారు. ఎన్నో పరిశ్రమల దగ్గర నుంచి సీసీ రోడ్ల దాకా అనేక రకాలుగా ఆయన రాష్ట్రం మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. డెవలప్మెంట్ యాక్టివిటీ పేరుతోని అటు పార్టీని దూరం పెట్టారనే ప్రయత్నం అయితే అప్పట్లో జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ మే, ఈ కారణాలు ఏవైనా కానీ ఆయన మంత్రిగా పనిచేసిన తీరుకు నిదర్శనంగా ఎన్నో అవార్డులు ఆయన ఖాతాలో వచ్చి చేరాయి. అక్కడి నుంచి మనం చూసుకుంటే బీజేపీతో డిఫర్ అయ్యారు ఆ రోజున విభజన హామీలు వేదికగా. ఇక ఈ క్రమంలోనే 2019 ఎన్నికలను ఫేస్ చేయాల్సి వచ్చింది. బట్ 19 ఎన్నికలు అప్పటికే వైసీపీ నుంచి లోకేష్ ఏదైతే డైరెక్ట్గా ప్రత్యక్షంగా ప్రజల నుంచి రాకుండా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారనే విమర్శలు ఉన్నాయి. అటు రోజా దగ్గర నుంచి కొడాల నాని లాంటి వాళ్ళు ఎప్పుడు లోకేష్ని టార్గెట్ చేయాలంటే ఇదే విమర్శను ముందు పెట్టేవాళ్ళు. ఈ క్రమంలోనే మంగళగిరిని తాను పోటీ చేయడానికి లోకేష్ ఒక ఛాయిస్గా ఎన్నుకున్నారు. ఆ రోజు చాలామంది గద్దె రామ్మోహన్ దగ్గర నుంచి అనేక మంది నేతలు లోకేష్ తమ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తే తమ కాన్స్టిట్యున్సీ వదులుకుంటామంటూ కూడా ముందుకు వచ్చారు. ఎందుకంటే మంగళగిరి అనేది అది ఓసీ సీట్ కాదు, అది పద్మశాలీలు ఎక్కువగా ఓట్ బ్యాంక్ ఉన్న సీట్. అది ఎప్పటి నుంచో తరతరాలుగా అక్కడ పద్మశాలీలకు సంబంధించిన నేతలే వస్తూ ఉన్నారు. టీడీపీ గెలిచిన సందర్భాలు, అది కూడా పొత్తు పెట్టుకొని గెలిచిన సందర్భాలు అయితే చాలా తక్కువ అనుకోవాలి. అలాంటి మంగళగిరిని తన ఛాయిస్గా ఎన్నుకున్నప్పుడు చంద్రబాబు నాయుడుతో సహా చాలామంది ఆయన వారించే ప్రయత్నం చేసినా బట్ లోకేష్ మంగళగిరికి కన్ఫైన్ అయి ఉన్నారు. బట్ మంగళగిరి నుంచి పోటీ చేశారు. అక్కడ ఆర్కే లాంటి వాళ్ళు అప్పటికే ఎమ్మెల్యేగా ఉంటే ఆయనకి లోకేష్ను ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ వేవ్ కావచ్చు, షర్మిల అండ్ విజయం లాంటి వాళ్ళు మంగళగిరి నుంచి చేసిన ప్రచారం కావచ్చు, సో అమరావతికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ తీసుకెళ్లిన ఒక విష ప్రచారం కావచ్చు, వీటన్నిటితో ఆ రోజు మంగళగిరి నుంచి లోకేష్ ఓడిపోయారు. ఎవరైనా సరే ఓడిపోతే ఆ కాన్స్టిట్యున్సీని దూరం పెడతారు, అది కూడా సీఎం స్థాయి వ్యక్తి కొడుకు. కానీ లోకేష్ మాత్రం ఓడిపోయిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో మంగళగిరి మీద ఫోకస్ పెట్టారు. అప్పుడైనా కాన్స్టిట్యున్సీని మార్చుకోమని చాలామంది సలహా ఇచ్చారు. కానీ లోకేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళగిరిలో గెలిచి చూపిస్తానంటూ కూడా సవాల్ చేశారు. అంతేకాదు అక్కడ మనం చూసినట్లయితే లోకేష్ ఓటమే ఒక ఎత్తు, పార్టీ ఓటమి మొత్తం ఒక ఎత్తు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసింది. అనేక రకాలుగా లోకేష్ క్యారెక్టర్ని అసోసియేషన్ చేశారు, హేళన చేశారు. ఆఖరికి ఆయన తినే తిండిని కూడా హేళన చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పత్రిక వేదికగా. అయినా సరే లోకేష్ మాత్రం స్టబ్బోర్న్గా అంతే ఉన్నారు. మంగళగిరిలో ఆల్మోస్ట్ 5 ఏళ్ల పాటు ఆయన మంగళగిరిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు, అటు పార్టీ మీద కూడా ఫోకస్ పెడుతూ. ఈ క్రమంలోనే పాదయాత్ర దగ్గర నుంచి అనేక అంశాల్లో మంగళగిరిని తనలో భాగస్వామిగా చేసుకున్నారు ఆయన అనేక యాక్టివిటీస్లో. సో దాని ఫలితం మొన్న మనం చూసాం కూడా. మంగళగిరిలో అత్యంత భారీ మెజారిటీతో లోకేష్ మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే కావడం జరిగింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడింది, అత్యంత భారీ మెజారిటీ సాధించి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ క్రమంలోనే లోకేష్ మంత్రి పదవి తీసుకోకుండా అటు పార్టీ మీద ఫోకస్ పెడితే బాగుంటుందనేది ఆయన అభిమానుల నుంచే చర్చ జరిగింది. ఎందుకంటే లోకేష్ ఆల్రెడీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, పార్టీలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఆయన ముఖ్యమంత్రి కొడుకే కాబట్టి పార్టీ మీద లోకేష్ ఫోకస్ పెడితే బాగుంటుంది, పార్టీ కోసం 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు నలిగిపోయిన వాళ్ళని దగ్గర తీసుకుంటే బాగుంటుంది అనే చర్చ జరిగింది. చాలామంది లోకేష్ మంత్రి పదవి తీసుకోరేమో అనుకున్నారు. బట్ ఈ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ లోకేష్ నిజంగానే మొన్నటి ఎన్నికల్లో మంత్రి పదవి కూడా మొన్న ప్రభుత్వంలో మంత్రి పదవి తీసుకున్నారు, భాగస్వామి కూడా అయి ఉన్నారు. సో అటు అత్యంత కీలకమైన విద్యాశాఖను కూడా తీసుకోవడం జరిగింది ఐటీతో పాటు ఆయన. అలాంటి శాఖలో సమూల ప్రక్షాళనకు అటు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించిన దగ్గర నుంచి అనేక రకాలుగా సమూల ప్రక్షాళన చేసే క్రమంలో లోకేష్ నిజంగానే తనకంటూ ఒక ఇన్నోవేటివ్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎవరైనా కూడా వెల్కమ్ చేయాల్సిందే. అయితే మొన్నటి ఎన్నికల్లో లోకేష్ ప్రభుత్వంలో మంత్రి అయినప్పటి నుంచి ఆయన మీద ఆయన ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయాయి. లోకేష్ కాబోయే సీఎం అనే నినాదంలో భాగంగా లోకేషే సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. ఇది ఎప్పుడైతే టీజీ భరత్ లాంటి వాళ్ళు ఈవెన్ దావోస్లో కూడా అలాంటి ప్రకటన చేయడంతో చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యి వాళ్ళని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం మనం చూసాం కూడా. ఇలా ఆయన ఫ్యాన్స్ మాత్రం అభిమానాన్ని ఎక్కడికి వెళ్ళినా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటన్నిటికీ ఒక ఎండర్స్ చేస్తూ ఒక ప్రకటన రావాలి అంటే లోకేష్ గడ్ ప్రభుత్వంలో ఆల్రెడీ పదవి ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు కూడా ఇంకొకరిని మనం సీఎంగా ఊహించుకోలేం కాబట్టి, సో ఈ క్రమంలోనే లోకేష్ గడ్ పార్టీలో కీలక పదవి ఇవ్వాలి అనేది చాలామంది సీనియర్ నేతలు చెప్తున్నమాట. దానిలో భాగంగానే లోకేష్కి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారనేది అయితే చంద్రబాబు వైపు నుంచి ఆయన ఫాలోయర్స్ వైపు నుంచి వస్తున్న మాట. రేపు మహానాడు దీనికి వేదిక కాబోతుందని కూడా చెప్తున్నారు. అది కూడా
కడప వేదికగా ఎంతో ప్రెషియస్గా టీడీపీ నిర్వహించబోతున్న మహానాడులో లోకేష్కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారు అనే చర్చ జరుగుతోంది. ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ క్రమంలోనే లోకేష్కి కూడా పార్టీలో అత్యంత కీలక పదవి ఇస్తారు అనేది చాలా సీరియస్గా జరుగుతున్న చర్చనే మనం అనుకోవచ్చు. మొన్నటి వరకు కొన్ని రోజులు సీఎం అనే చర్చ, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పదవి ఇంకోటి ఇస్తారనే చర్చ, ఇన్ని రకాలుగా చర్చ జరిగినా లోకేష్ ఎక్కడా కూడా తాను సీఎం కావాలనుకుంటున్నానో లేకపోతే డిప్యూటీ సీఎం అనే విధానాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. తన ఫోకస్ అంతా కూడా తన మంత్రి పదవి మీదే, తన ఫోకస్ అంతా కూడా టీడీపీ క్యాడర్ మీదే అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. దాన్ని ఈరోజు నిజం చేసే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తూ ఉన్నారు. అందుకే లోకేష్కి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ లాంటి వాళ్ళు గతంలో డైరెక్ట్గా గెలిచారు, అయినా మంత్రి అయ్యారు. సేమ్ ఆ సమయంలో లోకేష్ కూడా ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యారు. సో ఈ రోజున కేటీఆర్ లాంటి వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు బీఆర్ఎస్ను. ఏదైతే తన ఏజ్ రీత్యా కావచ్చు, ఆరోగ్య కారణాలతో ఈరోజు ఓడిపోయి కేసీఆర్ రెస్ట్ తీసుకుంటా ఉంటే పార్టీని అన్ని తానే కేటీఆర్ నడిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినట్లయితే లోకేష్ కూడా బాగా నలిగే అవకాశం ఉంటుంది పార్టీలో, అటు క్యాడర్కి కూడా ఆయన దగ్గర అయ్యే అవకాశం ఉంటుందన్న చర్చ అయితే పార్టీలో ఉంది. మరి మహానాడు వేదికగా నిజంగానే ఇలాంటి ప్రకటన చేయడానికి చంద్రబాబు ముహూర్తం నిర్ణయించబోతున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట. మరి లోకేష్ వైపు నుంచి నిజంగానే దీన్ని స్వాగతించే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పట్లో పార్టీ పదవి వద్దనే అవకాశం ఉంటుందని మనం పక్కన పెడితే, మొత్తానికైతే లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నారనే చర్చ మాత్రం ఈరోజు చాలా సీరియస్గా ఆ పార్టీ శ్రేణిలో చర్చనీయాంశమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.